కర్నూలు టీడీపీ అభ్యర్థి టీజీ భరత్ ప్రలోభాలకు తెరలేపాడు. నేరుగా ఓటర్ల అకౌంట్లలో డబ్బులు జమ చేస్తూ ప్రలోభాలకు గురి చేస్తున్నాడు. ఎవరికి అనుమానాలు రాకుండా సొంత ఫ్యాక్టరీ, హాస్పిటల్ పేరుతో ఓటర్ల అకౌంట్లలోకి డబ్బులు జమ చేస్తున్నారు. గౌరీ గోపాల్ హాస్పిటల్, శ్రీ రాయలసీమ ఫ్యాక్టరీ నుంచి ఓటర్ల అకౌంట్లలో డబ్బులు పడుతున్నాయి. ఓటర్ల అకౌంట్లలో 5,000 నుంచి 10,000 వరకు నగదు పంపిణీ చేస్తూ ఉన్నారు. ఇదే అంశానికి సంబంధించిన పూర్తి సమాచారం కరెస్పాండెంట్ లోకేష్ అందిస్తారు. లోకేష్, అనుశ్రీ టీడీపీ నాయకుల యొక్క కోడ్ ఉల్లంఘనకు ఎదుర్చగా కొనసాగిస్తున్న పరిస్థితి కనపడుతుంది. ఏదైతే ఈ మధ్య కాలంలో రంజాన్ పండుగ సందర్భంగా ముస్లిం మైనార్టీ మహిళలను ఆకట్టుకోవడానికి ఒక చీరల పంపిణీ అనేది కూడా చేయడం జరిగింది. ఇప్పుడు చూసుకున్నట్లయితే ఈ యొక్క అతనికి సంబంధించిన హాస్పిటల్, అంతేకాకుండా ఫ్యాక్టరీకి సంబంధించిన అకౌంట్ల నుండి డైరెక్ట్ గా ఓటర్ల ఖాతాల్లోకి డబ్బులను ట్రాన్స్ఫర్ చేస్తున్నారు. ఒక్కొక్కరికి 5,000 నుండి 10,000 దాకా ఈ యొక్క డబ్బులని ట్రాన్స్ఫర్ చేస్తున్న పరిస్థితి కనబడుతుంది. అతను డిసైడ్ అయినట్లు చాలా స్పష్టంగా అర్థమవుతుంది. తన ఓటమి పాలవుతాడని గ్రహించిన టీజీ భరత్ ఈ రోజు చూసుకున్నట్లయితే ప్రలోభాలకు పాల్పడుతున్నారు. ఏ విధంగానైనా కానీ ఓటర్లను తమ వైపుగా ఆకర్షించుకోవడానికి ప్రయత్నాలు ముమ్మరంగా చేస్తున్నాడని చెప్పేసి చాలా స్పష్టమవుతున్న పరిస్థితి. గత కొద్ది రోజుల పాటు నుండి చూసుకున్నట్లయితే గౌరీ గోపాల్ హాస్పిటల్ సంబంధించిన అకౌంట్ల నుండి డైరెక్ట్ గా ఓటర్లకు వాళ్ళ ఖాతాలోకి డబ్బులన్నీ ట్రాన్స్ఫర్ చేస్తున్నారు. అంతేకాకుండా రాయలసీమ ఫ్యాక్టరీకి సంబంధించిన అకౌంట్ల నుండి కూడా ఈ యొక్క ఓటర్లకు అమౌంట్ ట్రాన్స్ఫర్ చేస్తున్న పరిస్థితి అయితే కనబడుతుంది. అతను మొదటి నుండి కూడా తన తండ్రి బాటల్లోనే నడుస్తున్నాడు. ఏదైతే టీజీ వెంకటేష్ ఈ యొక్క కర్నూలు నియోజకవర్గంలో ఈ యొక్క డబ్బు పంపిణీ, ప్రలోభాల పంపిణీ అనేది ఏదైతే చేస్తున్నాడో అదే తరహాలో కూడా ఈ రోజు కొడుకు కూడా అదే బాటలో నడుస్తున్నాడు. ప్రజలకు ప్రలోభాలు పెట్టి ఖచ్చితంగా ఓటమి నుండి బయటపడాలనే ఒక ఆకాంక్షతో ఇటువంటి కోడ్ ఉల్లంఘనలకు పాల్పడుతున్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కూడా అదే చెప్తున్నారు. ఖచ్చితంగా ఇటువంటి ప్రలోభాలకు పాల్పడుతున్న టీజీ భరత్ పై చర్యలు తీసుకోవాలి, తగిన చర్యలు తీసుకోవాలని చెప్పేసి చెప్తున్న పరిస్థితి కనబడుతుంది. వీటిపై కూడా ప్రత్యేక దృష్టి పెట్టి ఈ యొక్క బ్యాంక్ అకౌంట్ల ట్రాన్సాక్షన్స్ అనేది కూడా జరుగుతున్నాయి కాబట్టి వాటి మీద కూడా దృష్టి పెట్టి చర్యలు తీసుకోవాలని చెప్పేసి వైఎస్ఆర్సీపీ నాయకులు చెప్తున్నారు. మొత్తం మీద చూసుకున్నట్లయితే ఈ యొక్క కర్నూలు జిల్లాలో మొత్తం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకే బలం ఉంది. ఖచ్చితంగా ఈ యొక్క ప్రలోభాల ద్వారానైనా కానీ ఓటమి నుండి బయటపడాలనే ఒక ఆలోచనతో అయితే ఇటువంటి ప్రలోభాలకు పాల్పడుతున్నారు. మొత్తం మీద చూసినట్లయితే ఇది బయటపడడం అనేది టీడీపీ నాయకులు కూడా తీవ్రంగా ఆలోచిస్తున్న పరిస్థితి. ఏ విధంగా అయితే ఓటర్లను ప్రలోభాలకు గురి చేసి తమ వైపు తిప్పుకోవాలనుకుంటున్నారో వాటికి అనుగుణంగానే ఈ రోజు చూస్తున్నట్లయితే ఈ యొక్క అకౌంట్ల ద్వారా ఓటర్ల అకౌంట్లకి డబ్బులు పంపిణీ చేస్తున్నారు. అనుశ్రీ, రైట్, థ్యాంక్ యూ లోకేష్.